కన్నప్ప క్లైమాక్స్లో తన కళ్ళు తీసి శివలింగాన్ని పెడతాడన్న. పానపరాగ సినిమాలు కాదన్న మనకు కావాల్సింది, ఇలాంటి భక్తి సినిమాలు కావాలి. ఆ కళ్ళు తీసి శివలింగాన్ని పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అంత బాగుంది సినిమా. గ్రాఫిక్స్ బాహుబలి అమ్మ మొగుడి సినిమా. ప్రభాస్ అన్న లేకపోతే ఈ సినిమా చూడలేం, కానీ ప్రభాస్ అన్న వల్ల ఈ సినిమా 2000 కోట్లు దాటిపోతుంది సినిమా. అంత బాగుంది. రుద్ర ప్రభాస్ ఎంట్రీకి ఎలా అనిపించింది థియేటర్ లో? ఎలా ఎంజాయ్ చేశారు? చొక్కా షిఫ్ట్ చేసుకున్నారంట. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ట్రోల్ చేశారు ఈ సినిమాని. ట్రోలర్స్ అందరికి ఒకటే మాట చెప్తా, ఈ సినిమా చూసిన తర్వాత ఎవడైనా సరే నోరు పైన కింద మూసుకుని వెళ్లాల్సిందే. మంచు ఫ్యామిలీ కంబ్యాక్. ఇండియన్ డైనోసర్ ప్రభాస్ అని ఉన్నాడు రా ఇందులో. 1000 కోట్లకు ₹1 కూడా తగ్గదు. మంచి బ్లాక్ బస్టర్. ప్రభాస్ డైలాగ్ ఎలా అనిపించింది? పెద్దలందరికీ పెద్ద నేనే అన్నప్పుడు ఎలా ఉంది థియేటర్ లో రెస్పాన్స్? రోమాలు లెక్క పొడుచుకున్నాయి, స్క్రీన్లు చింపేస్తారు లోపల. అసలు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వల్లే టికెట్లు ఎక్కువ దిగినాయి, ఒప్పుకోవాలి ఈ విషయంలో. ఎట్లా ఉంది థియేటర్లో రెస్పాన్స్? అదిరిపోయింది. పుష్ప 2 రికార్డులు కూడా బద్దలు కొట్టుకుపోతుంది కన్నప్ప. విష్ణు ప్రభాస్ అన్న ఫైట్ సీన్ ఉంది కదా, ఎలా అనిపించింది? బాహుబలిలో రానా ప్రభాస్ గారు కొట్టుకుంటే ఎలా ఉంటది, దానికి మించి ఉంది సినిమా. దానికి మించి ఉంది ఫైట్స్. మూవీ హిట్ అన్న. మంచు విష్ణు అన్న దీంతో కంబ్యాక్ వచ్చాడు. 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. అన్న బ్యాకాడేసాడు. ఈ సినిమా ట్రోల్ చేసేది కాదు, ఇది శివుడి గురించి వచ్చింది. సో ఎవరు కూడా బ్యాక్ చేయరు నాకు తెలిసి. ప్రభాస్ అన్న ఇంకా కొంచెం బాగా వాడుకుంటే సినిమా 2000 కోట్ల పైన కొట్టేది. సో కొంచెం ఆయన సరిగ్గా వాడుకోలేదు అనిపించింది, కానీ సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్. కుబేరాన్ని మించి ఉంటుంది ముందు సినిమా. కుబేరాన్ని మించి ఉంది సినిమా. బాహుబలి కూడా పనిచేయదండి గ్రాఫిక్స్ విషయంలో. ఆ రేంజ్ లో ఉన్నాయి సీజీలు. అసలు చూస్తే రియలిస్టిక్ గానే తీశాడు. పుష్ప 2 రికార్డును కూడా బద్దలు కొట్టబోతుంది కన్నప్ప. అది కూడా ప్రభాస్ అన్న వాళ్ళే. తక్కువ చూపించారంటున్నారు. ప్రభాస్ తక్కువ సీన్లు చూపించారు. మళ్ళీ వేసుకుందాం.